రష్యా ఉగ్రదాడిలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 63 మంది మృతి చెందగా మరో 145 మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాస్కోలోని క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఒక్కసారిగా చొరబడ్డ 5 టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది ఐసిస్. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనతో మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో జరగాల్సిన పలు సమావేశాలను రద్దు చేశారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తాము రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. రష్యా ఉగ్రదాడిలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 63 మంది మృతి చెందగా మరో 145 మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాస్కోలోని క్రాకర్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఒక్కసారిగా చొరబడ్డ 5 టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది ఐసిస్. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనతో మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో జరగాల్సిన పలు సమావేశాలను రద్దు చేశారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తాము రష్యాను హెచ్చరించినట్లు తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టిగా మారిన ఈ బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కు తీసుకుని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ది ఓ దారి, రేవంత్ది మరో దారి అంటూ చురకలంటించారు. ఈడీ, సీబీఐ తీరుపై కాంగ్రెస్ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ మాటలకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీం లీడర్ లాగా వ్యవహరిస్తున్నారన్నారు తప్ప జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రతినిధిగా నడుచుకుంటున్నట్లు ఏ కోసాన కనిపించడం లేదన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేయడం లేదన్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీకి, మోదీకి అనుకూలంగా ఆయన పనిచేస్తున్నాడని మరోసారి తేటతెల్లమైందని నిప్పులు చెరిగారు. తాను కాంగ్రెస్ లో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయి బీజేపీ తరపున రేవంత్ వకాల్తా పుచ్చుకుని బీఆర్ఎస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఎండగట్టారు. కేంద్రం కుట్రలను దేశ ప్రజలంతా గమనిస్తున్నారన్న ఎంపీలు ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఒక రాష్ట్రం తీసుకొచ్చిన పాలసీపై కేంద్రం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో చాలా పాలసీలను మార్చిందని చెప్పారు. కవిత అరెస్టు చట్టవిరుద్ధమన్న ఎంపీలు త్వరలోనే కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు. సీబీఐ, ఐటీ, ఈడీల అధికారాలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంఘటనలో భాగంగా అటు తెలంగాణలో అదేవిధంగా రాత్రి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి
పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా తెలంగాణలో మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి లొంగించుకోవటానికి, సరెండర్ చేసుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. చాలా దురదృష్టకరం. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా ఇవన్నీ జరగటం అనేది చాలా దురదృష్టకరం. దీని విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. ఎప్పుడైనా స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నుకున్న తర్వాత, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కొన్ని పాలసీలు మార్చుకుంటారు, కొన్ని యాక్ట్లు తీసుకొస్తారు, కొన్ని బిల్లులు పాస్ చేపిస్తారు. అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. అందులో భాగంగానే ఈ లిక్కర్ పాలసీ, దాని మీద అది గవర్నమెంట్ పాలసీ. ఆ పాలసీలో వాళ్ళు తీసుకున్న పాలసీ మీద ఈ విధంగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్టయితే మరి ఎన్నో పాలసీలు పార్లమెంట్లో కూడా చాలా చేంజ్ చేశారు. గవర్నమెంట్ పాలసీల మీద కూడా ఈ విధంగా చేయటం అనేది ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళీ మీరు కేసీఆర్ గారికి, మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను. ఈ ఈడీ రేట్స్ అన్నీ కూడా రీజనలైజ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి, కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు, అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవితమ్మ అరెస్టు అక్రమం, అన్యాయం. దాదాపు 2 సంవత్సరాల నుంచి టీవీ సీరియల్లా సాగదీసుకుంటూ వచ్చి కరెక్ట్గా వాళ్ళకు కావాల్సిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో కేసీఆర్ గారిని ఆదరిస్తారు. రాత్రిపూట అరెస్టులు ఏంటి, నిన్న జరిగింది కూడా అదే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా? అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా, డేలో తీసుకొచ్చైనా చూసుకోవచ్చు. పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు. ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద, న్యాయం మీద నమ్మకం ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకొరకంటే చూస్తున్నాం. ఈడీ కేసు ఈరోజు వచ్చింది కాదు, ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముంగల ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రిగా పోయి జైలు పెట్టామని ఇవాళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెల్లించుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ దూసుకుపోతుంది. మరో 2 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పి వెంకట్రామరెడ్డిని బరిలో దించారు. వీరిద్దరూ సివిల్ సర్వెంట్స్ అధికారులుగా పనిచేసిన వారు కావడం విశేషం.
మరో 2 పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. నాగర్ కర్నూలు నుంచి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకటరామిరెడ్డి పేర్లను పార్టీ అధినేత శుక్రవారం ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబానగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్ నుంచి కడియం కావ్య, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై బీఆర్ఎస్ అధినేత తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించారు. అనంతరం మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ కోసం వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి ఇద్దరు పోటీలో ఉండగా బీఆర్ఎస్ అధినేత వెంకటరామిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి మెదక్ ఎంపీ స్థానానికి ఏకగ్రీవ అభ్యర్థిగా ప్రకటించడం తనకు సంతోషంగా ఉందని, ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలలో తాను ప్రభుత్వ అధికారిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రజలతో మమేకమై ఉన్నందునే తనకు ఈ అవకాశం దక్కిందని, 10.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ప్రజా జీవనంలో ఉన్నానని వెంకటరామిరెడ్డి అన్నారు. అనుభవంతో ఇవాళ నన్ను గుర్తించినందుకు గౌరవ కేసీఆర్ సార్కి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాను. ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు అందరూ ఎమ్మెల్యేలతో నాకు సత్సంబాలు ఉన్నాయి. ప్రతి సర్పంచ్తోని, ప్రతి ఎంపీటీసీతోని, పార్టీ అధ్యక్షులతోని, జడ్పీటీసీలతోని, కుల పెద్దలతోని, మార్కెట్ కమిటీ చైర్మన్లతోని, ప్రతి లైబ్రరీ కమిటీ చైర్మన్లే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితేనేమి, రిజర్వాయర్ల నిర్మాణం అయితేనేమి, ప్రజా సమస్యల పరిష్కార మార్గం అయితేనేమి, హరితహారం ప్రోగ్రాం ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు, ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతో ఇవాళ నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఒకటే జిల్లాలో పనిచేయడం, ఒక ఐఏఎస్ అధికారిగా దాదాపు 7 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేయడం అనేది అరుదైన అవకాశం ఒక ప్రభుత్వ అధికారికి. మళ్ళీ అదే ప్రజలతోని మమేకమై ఇంకా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో నేను రాజకీయ జీవితంలో కూడా ఉండే అవకాశం నాకు దక్కినందుకు ఇవాళ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ ప్రాంత బిడ్డలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఎంతో మంది ఉద్యమ నేత కేసీఆర్ తో నడిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ తో మమేకమై పనిచేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పి వెంకటరామిరెడ్డి కూడా ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరగా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు వీరిద్దరికి ఎంపీ టికెట్లు ఇవ్వడం విశేషం. ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ 2 ఎమ్మెల్సీలను డిస్క్వాలిఫై చేయాలని కోరారు. క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు వ్యవహరించినా బీఆర్ఎస్ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి తెలిపారు. మండలి చైర్మన్ గుత్తాను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, యాదవ్ రెడ్డి, సేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. మరియు పట్నం మహేందర్ రెడ్డి గారిని డిస్క్వాలిఫికేషన్ చేయాల్సిందిగా ఇవాళ మేము ముగ్గురం కలిసి మన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కోరినాము. వారు విధి విధానాలు పరిశీలించి దాని మీద తగు చర్య తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్య కూడా ఖచ్చితంగా పార్టీ ఖచ్చితమైన క్రమశిక్షణతోటి గట్టిగా ఉంటాం. ఎవరైనా సరే ఇట్లా పోతున్నాం
అవి ఇవన్నీ ఎవరైనా చేస్తే కూడా అట్లాంటి వ్యక్తులకు కూడా ముందు ఇదే విధంగా ఖచ్చితంగా క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఎడారిలా కనిపిస్తుందని మండిపడ్డారు. రైతులకు సకాలంలో కరెంటు, నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ పర్యటించినా రైతుల గోసలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా వెంటనే మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించి కరువుకు అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మరొక వైపు పాలకుల నిర్లక్ష్యం ప్రజల్ని హింసిస్తూ ఉంది. నదులలో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో వినియోగించకుండా, విద్యుత్తును సరైన పద్ధతిలో అందించకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. బూదనపొంచపల్లి మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్నాం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 100-200 పైన ఎకరాలు ఎండిపోయి కనబడుతూ ఉన్నాయి. రైతులు మీ ముందే స్పష్టంగా చెప్తున్నారు, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. కాలిపోయిన మోటార్ బాగు చేసుకొచ్చి వచ్చేవరకు 6 రోజులు పడితే నీళ్లు బిక్కిపోతున్నాయి. ఎండిపోయిన పొలం మళ్ళీ పారే పరిస్థితి లేదు. దాంతో మాకు నష్టం జరుగుతుందనే మాట చెప్తున్నారు. మూసి కింద కూడా మన గతంలో కత్వల్ని బాగు చేసి దాదాపు 60,000 ఎకరాలలో పంటలు పండించుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి ఎకరానికి కూడా నీళ్లు పంపించడానికి అన్ని రకాల ప్రయత్నం చేసి అధికారుల్ని అప్రమత్తంగా ఉంచి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అన్నీ సిద్ధంగా ఉన్న వాటిని కూడా ఉపయోగించడం చేతగాట్లేదు. అధికారులపైన అజమాయిషీ లేదు. మంత్రులు కేవలం వసూల దందాలు తప్ప వాళ్ళను వీళ్ళను భయపెట్టించి, వ్యాపారస్తులను భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి, గుండా మామూలు రౌడీ మామూలు వసూలు చేసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప అసలు ప్రజల పట్ల సోయి లేదు, రైతుల పట్ల సోయి లేదు. మరి మన నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలు పోతుంది, రైతాంగం దెబ్బతింటున్నారు. గత 10 ఏళ్ళుగా రైతాంగం కాస్త సంతృప్తిగా ఉండే, సంతోషంగా ఉండే, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మరి దీని మీద వెంటనే స్పందించాలి, ఒక సమీక్ష చేయాలి, ముఖ్యమంత్రి గారు ఏదైనా ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రిని అడగొచ్చు కదా. మరి పొద్దున్న 6 గంటలకి పోయి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ప్రత్యేకించి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా పంటలు దెబ్బతిన్నాయి. 1,00,000 ఎకరాలకు పైగా పోయింది ఇప్పటికీ ఒక అంచనాల ప్రకారం, ప్రాథమిక అంచనాల ప్రకారం. ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడి ఎండిపోతుంది అని చెప్తున్నారు రైతులు. ఇప్పటివరకు ఒక ఎకరం పోయినా ఇంకొక ఎకరం కాపాడుకుంటున్నాం, బట్ రేపటి నుంచి వెళ్ళి ఇంకొక మడి కూడా పోయే పరిస్థితి ఉంది సార్ అని చెప్తున్నారు ఎక్కడ పోయినా సరే. నిజమే, దీనికి ఏం చేయాలి, ప్రభుత్వంగా ఏం చేయాలి అనేది ఒక సోయి ఉండాలి. రైతాంగానికి ధైర్యం ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు రావాలి. జిల్లా స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించాలి. మొత్తం ఎండిపోతున్న పొలాల సంఖ్య తీసుకోవాలి, ఎన్ని ఎకరాలలో పోతుంది, ఏ రైతుకి పోతుంది, వాళ్ళకి ఏదో ఒక రకమైన ధైర్యం ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. నెల రోజులుగా చూస్తున్నాం మనం. ప్రారంభంలో సోషల్ మీడియాలో చూసినాం, ఆ నెమ్మదిగా ప్రధానమైన మీడియా అనేక ఛానళ్ళు కూడా చూపించినాయి. ఇందులో రాజకీయాలు ఏం లేవు. మేము రాజకీయాలు మాట్లాడతలేం, మేము ఏదో జెండాలు పట్టుకొని తిరుగుతలేం, మేము లేని చెప్పమని చెప్పి రైతుకాడు పోయి అడుగుతాం లేదు. అందుకే నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ జిల్లాలో ఉన్న మంత్రులు, 2 మంత్రులు, ఇరిగేషన్ మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి స్పందించాలి, కనీసం రివ్యూ చేయాలి. ఇంతవరకు జిల్లా స్థాయిలో రివ్యూ చేసి ఇంతవరకు కలెక్టర్తో మాట్లాడింది లేదు. రెవెన్యూ అధికారులకా, వ్యవసాయ శాఖ అధికారులకా చెప్పి ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది సమాచారం తీసుకోవాలి. వెంటనే రైతాంగానికి ఊరటనివ్వడానికి ఒక ప్రణాళికను చెప్పాలి, ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.
కరెంటు రాక, సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరాకు 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. పాలమూరు జిల్లాలో మళ్లీ 2014 కంటే ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఓళ్లు చెప్పిన మార్పు ఇదేనేమో అన్నారు. రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. ఎంతసేపు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని విమర్శించడం తప్ప కేసీఆర్ కంటే గొప్పగా పాలన అందించాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కొట్లాడుతుందని ఆల వెంకటేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పొలం కాక వేరే రైతులతోటి కౌలు తీసుకొని ఒకరు 30,000 ఒకరు 50,000 వరకు ఖర్చు పెట్టుకొని ఈరోజు టైంకి కరెంటు లేక, సాగునీరు లేక ఎండిపోయి పొలం మొత్తం ఎండిపోయి లాస్ట్ గొర్రెలు మేపడానికి విడిచిపెట్టడం జరిగింది. 2014 కంటే ముందున్న పరిస్థితులు మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమవుతలేదు. ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏ రైతు అయితే టైంకు కరెంటు లేక, సాగునీరు లేక పెట్టుబడి పెట్టి 1,000 రూపాయలు నష్టపోయారో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు తప్పనిసరిగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టియాలనే మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తే అర్థమవుతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపు కొట్టడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. 10,000 రైతు బంధు 9 తారీఖు తర్వాత 15,000 వస్తుంది, ముందు తీసుకోకండి అని చెప్పారు. డిసెంబర్ 9 పోయినాయి, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఇవాళటి వరకు పాత రైతు బంధు లేదు. కొత్త రైతు భరోసా అనేది పక్కకెడితే పాత రైతు బంధే ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు. కరెంటు మానిటరింగ్ చేసే సరైన వ్యవస్థ లేక ఇలా కరెంటు కూడా రోజుకు 5-6 సార్లు డ్రిప్ అవుతూ ఉంది. పంటలు ఎండిపోతున్నాయి. ఏదైతే మాటలు ఇచ్చిరో మాటలన్నీ ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నారు. పాలన మీద మైండ్ పెట్టక, రివ్యూలు జరగక ఇలా తాగునీటి మిషన్ భగీరథ కూడా ఇలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడ్డది. వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, ఎట్లా ఈ పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఆలోచనే తప్ప మాకంటూ ఒక అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ కంటే గొప్పగా ఎట్లా పాలన అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు, ఇవాళ వరకు 2 లక్షల రుణమాఫీ సంగతి లేదు. రైతు భరోసా ఎకరాకు 15,000 అన్నారు, అది లేదు. పెన్షన్ 2,000 4,000 చేస్తున్నామన్నారు, అది లేదు. 2,500 మహిళలకు ప్రతి మహిళకు ఇస్తామన్నారు, దాదాపు 1,30,00,000 మంది మహిళలకు ఇయ్యాలకు, అది లేదు. అంటే అన్ని అల్విగాని హామీలు ఇచ్చిర్రు, అబద్ధాలు చెప్పారు, ప్రచారం చేసిర్రు, మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఇవాళ చేతులు ఎత్తేసి కూర్చున్నారు. ఇవాళ ఎంత గొప్పగా మానిటరింగ్ చేయాలి. ఇలా పంటలు చేతికి వచ్చినాయి. గా రైతు 50,000 ఖర్చు పెడితే, గీకి కౌలు రైతు 30,000 ఖర్చు పెడితే 30,000 నష్టపోతే ఆ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడిపోయింది కదా ఆటోమేటిక్గా. ఆయనకి 7.5 ఎకరాలు ఉంటే ఇవాళ వరకు రైతు బంధు ఇవ్వలే. ఉల్టా ఆయన సొంతం మళ్ళీ 50,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఆ పైసలు రాకపోయి ఉల్టా ఈ పైసలు కూడా నష్టం జరిగిపోయాయి. మార్పు అని ప్రచారం చేశారు. ఇదేనా మార్పు? అందుకే ఇప్పుడైనా పరిపాలన మీద సోయి తెచ్చుకోవాలి, పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, పాత ప్రభుత్వాన్ని తిట్టడం, ఇంకా ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారని అడుగుతున్నాం మేము. ఇంకా ఎన్ని రోజులు మాయమాటలు చెప్తారు? 100 రోజులు అయిపోయింది కదా. మీ 6 హామీలు ఏమైనాయి? ఉద్దర హామీల కాడికి అమలు చేశారు. బస్సులు రోజు ఖర్చు పెట్టేది లేదు, వానికి ఆర్టీసీకి ఇచ్చేది లేదు, ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టి, సిలిండర్లు ఉన్న సిలిండర్ల సంఖ్య ఎంత, మీరు మొన్న ఇచ్చింది ఎంత? అసలైన హామీలు ఏవైతే 13 హామీలు ఉన్నాయో, యాక్చువల్గా లెక్క ప్రకారం చూస్తే 420 హామీలు ఇచ్చింది. కానీ మీరు 6 గ్యారెంటీల్లో ఇచ్చిన 13 హామీలు
ఏది పూర్తిగా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, ఒక బస్సు తప్ప. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేని మాత్రం ఒకటి రెండు ముందలు చేసుకుంటూ పోయారు. అందుకే ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. రైతులకు ప్రతి ఎకరాకు 10,000 నష్టపరిహారం కింద ఏ రైతు అయితే ఈ రైతులకు ఇంత కష్టపడి ఎండల కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయి లాస్ట్కు గొర్రెలు కూడా గానే ఉన్నాయి. గొర్రెలను వేరే గొర్రెల కాపర్లకు ఇచ్చి ఉన్న చేను మొత్తం గొర్రెలు మేపుకునే స్టేజ్కి ఇవాళ తెలంగాణ వచ్చిందంటే చాలా దౌర్భాగ్యం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, వ్యవసాయం ఎట్లా ఉండే, కరెంట్ ఎట్లా ఉండే, నీళ్ళు ఎట్లుండే, తాగునీళ్ళు ఎట్లుండే, ఇలా ప్రతిదీ అనుభవంలోకి ఇవాళ జనాలకు వస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా వచ్చింది. గిదా మార్పు మేము కోరి తెచ్చుకున్నది. ఇలా ఒక్కరోజు భగీరథ మీద రివ్యూ లేవు, నీళ్లు ఇంకా ఈ మార్చి 20 తారీఖు వస్తేనే ఈ పరిస్థితి ఉంది. రేపు ఏప్రిల్ ఏంది, మే ఏంది, ఆల్రెడీ బిందెలు పట్టుకొని ఆడోళ్ళు 2014 కంటే ముందు ఉన్న పరిస్థితి గ్రామాల్లో వచ్చింది. కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అకాల వర్షంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి తుమ్మల అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ను తుమ్మల అపర భగీరథుడంటూ పొగిడింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి వేరే పార్టీలో చేరుతున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పల్లా తేల్చి చెప్పారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల దరిదాపుగా 2 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. ముఖ్యంగా నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలు, మెదకు, సంగారెడ్డి జిల్లాలు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు, ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే దానికోసం చెప్పేసి స్పందించి క్షేత్ర పరిశీలన చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళున్న కాంగ్రెస్ పాలకులు 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరులను ఏ విధంగా తిడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే, గతంలో ఇట్లా జరగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పాల్సి ఉండే. వారు వెళ్లకుండానే వారికి ఏదో సమాచారము కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అదే అబద్ధాలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దరిదాపుగా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత 4 నెలలుగా ఎలక్షన్లో ఏదైతే అబద్ధాలు మొదలుపెట్టినరో ఆ అబద్ధాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. చాలా దురదృష్టం. వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు కానీ, తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన, లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో మాట మాట్లాడిండ్రు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు.
ఇగో వారు ఉన్న ఫోటోనే. వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్ గారు వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం. అంతేకాదు అంటే ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాస్ కడితే 75,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే ఆనాడు ఆ సమావేశంలో కేసీఆర్ గారిని అపర భగీరథుడని మర్చిపోయారా? 9 నెలల్లో భక్త రామదాస్ కట్టింది వాస్తవమా కాదా? 75,000 నీళ్లకు పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది వాస్తవమా కాదా? సీతారామ ప్రాజెక్టు మొత్తం కూడా రీడిజైన్ చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడెం అని పెట్టి దాన్ని మొత్తం కూడా నాశనం చేసిందని చెప్పింది మీరా కాదా? ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇవాళ రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతూ పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనా అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకుందామని అక్కడికి పోతే ఆ అక్రమాల్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళీ అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో మీ అక్రమాలను కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను అన్ని విధాల అభివృద్ధి చేశామన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తెలంగాణను నెంబర్ 1గా నిలిపామన్నారు. 5 ఏళ్లుగా ఎంపీగా ఉండి కూడా మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి చిన్న పని కూడా చేయలేదన్నారు. పేదల ఇండ్లను కూల్చుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బోడుపల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు మన లక్ష్మారెడ్డి అన్న అడ్డా. ఎందుకంటే ఎవ్వరి తరము కాదు, మన కేసీఆర్ గారు అట్లా తయారు చేసిండు మల్కాజ్గిరిని, తెలంగాణ రాష్ట్రాన్ని కని విని ఎరగని రీతిలో. దేశంలో ఏ రాష్ట్రము అభివృద్ధి కాని లెక్కకు 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా అన్ని రకాల కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, పథకాలలో కానీ, కళ్యాణ లక్ష్మిలో కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఒంటరి మహిళల పింఛను కానీ, దివ్యాంగుల పింఛను కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు కళ్లల్లో ఒత్తులేసుకొని ఇవన్నీ కూడా అభివృద్ధి చేసిన ఘనత ఏకైక సీఎం, మాజీ సీఎం కేసీఆర్. కొట్టే పంచాయతీ లేదు. మల్లన్న ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు, 5 ఏళ్లు ఉన్నప్పుడు, మా నాయకులు ఉన్నప్పుడు ఎవరిది కూడా కూలగొట్టలే. గరీబోళ్ళది ఎవ్వరు పొట్టగొట్టలే. గరీబోళ్ళకు సహాయం చేసినాం, గరీబోళ్ళకు అభివృద్ధి కట్టుకోమన్నాం, గరీబోళ్ళకు ఇండ్లు కట్టుకోమన్నాం, అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసినాం మేము. కానీ మీ లేక దౌర్జన్యం చేసి, దాదాగిరి చేసి, వీంది కూలగొట్టు, వాంది కొట్టది మంచి పద్ధతి కాదు. మనం ఆలోచన కూడా చేయొద్దని కూడా మనవి చేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్, కేటీఆర్. ఇవాళ హైదరాబాద్ సిటీని అంతా కూడా 9 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత, మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలు తెచ్చిన ఘనత మన కేటీఆర్ గారు. కాబట్టి ఇవాళ కూడా వేరే అందరినయ్యే. మొన్న గవర్నమెంట్ పోయింది, ఏమీ ప్రాబ్లం కాలే. కానీ మళ్ళా వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళా గెలిచేది ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ లక్ష్మారెడ్డి గారే. రాగిడి లక్ష్మారెడ్డి బంగారం అసటి మనిషి. 25 ఏళ్ల సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు. ఎన్నో స్లమ్లలో సేవ చేస్తున్నాడు. ఎంతో మందికి హెల్త్ క్యాంపులు పెట్టిండు. గెలుపంటే బీఆర్ఎస్, బెలుపంటే మన లక్ష్మణ. భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు మన లక్ష్మణ. మంచోడు, బంగారం అసటి మన లక్ష్మణ. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ 2 ఏళ్లు తిప్పల పడితే మనకి ఎంపీ అయిపోతాడు. మళ్ళా మన పోయినది మన కేసీఆర్ కు మనం గిఫ్ట్ ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి అయిందంటే మరి కేసీఆర్ గారు
దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ తీర్చిదిద్దిండు. కన్న తల్లిలాగా మన పార్లమెంట్లో ఆశీర్వాదం పొంది మీరందరూ ఆశీర్వదిస్తే, ప్రజలందరూ ఆశీర్వదిస్తే మరి ఇక్కడ గెలిచిండు. మరి ఏం చేసిండు మన మల్కాజ్గిరి పార్లమెంటుకు? మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా మరి ఏమైనా చేయాలి కదా, ఏం చేసింది లేదు. ఈ మధ్యన మరి ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాతనైనా వారు మాట్లాడే పద్ధతి చేంజ్ చేసుకోవాలి. మెడలో పేగులు వేసుకుంటా అంటున్నాడు. మరి ఏంది ఇది? ముఖ్యమంత్రిగా ఉన్న మనుషులు ఎవరైనా మెడలో పేగులు వేసుకుంటారా? మరి కక్ష సాధింపుగా పోతున్నాడు. ఎవరన్నా మాట్లాడితే చాలు మీ సంగతి చూస్తానే లెవెల్లో మరి కార్యకర్తలను జమ చేసింది. ఇక్కడ మన దగ్గర చూస్తున్నాం మనము. మన పార్లమెంట్లో ఈ మధ్యన చాలా గమ్మత్తులు చేస్తున్నారు మనుషులందరూ. ఒక్కరు కూడా మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవలేదు. మరి ఉన్న కార్యకర్తలందరూ కూడా డాగులేయడము, నీ సంగతి చూస్తా అని చెప్పడము, నీ ఇల్లు కూలగొడతా అని చెప్పడము. ఈ మధ్యన మళ్ళా కూడా చెప్పాడు, అందరూ కూడా చెప్పారు. మరి 150 మంది పేదవాళ్ల ఇల్లు కూలగొట్టిరంటే అందుకనేనా మనం ఆయనకు ముఖ్యమంత్రి చేసింది? ఏమన్నా మన ఏరియాలో వచ్చి 150 ఇళ్లను మరి వారి మనుషులు కాంగ్రెస్ వారు కూలగొట్టించారంటే ఇదంతా కూడా మన పబ్లిక్ లో తీసుకుపోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కొరవడిందా? తెలంగాణలో బలీయమైన శక్తిగా ఉన్న మాదిగలకు హస్తం పార్టీ హ్యాండ్ ఇస్తోందా? పదవుల్లో మాలలకే పెద్దపీట వేసి మాదిగలను లైట్ తీసుకుంటున్నారా? చివరకు ఎంపీ టికెట్ల కేటాయింపులోనూ అదే రిపీట్ అయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలోని ఎస్సీల్లో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగలు. రాజకీయంగా బలీయమైన శక్తిగా మాదిగలకు పేరుంది. జనాభా పరంగానూ ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగలకు రాజకీయాల్లోనూ ఏళ్లుగా తగిన ప్రాధాన్యత లభిస్తోంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చేసింది. హస్తం హయాంలో మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పదవుల్లో మాలలకు పెద్దపీట వేసి మాదిగలను పక్కన పెడుతుండడమే అందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ అయ్యారు. కానీ మాదిక సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహకు మాత్రం పెద్ద పదవి రాలేదు. ఆయనను కేవలం మంత్రి పోస్టుకే పరిమితం చేశారని ఆ సామాజిక వర్గం అసంతృప్తితో రగిలిపోతుందని టాక్. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరకు ఈసారి కూడా ఆ స్థాయిలో మంచి పదవి ఇస్తారని ఆయన సామాజిక వర్గం భావించారట. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆయనను కేవలం మంత్రి పదవికే పరిమితం చేశారు. దీంతో ఈ పరిణామాన్ని మాదిక సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుందన్న వాదన వినిపిస్తోంది. అసలే మంత్రి పదవుల నియామకాలలో మాదిగలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే ఎంపీ ఎన్నికల కేటాయింపులను అదే జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కొరవడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. అందులో 2 మాదికలకు 1 మాలలకు ఇవ్వాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీలో నిర్ణయించినా ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. 2 మాలలకు ఇచ్చి మాదికలకు మాత్రం 1 ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ప్రాథమికంగా సిఈసిలో నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నాగర్ కర్నూలు సీట్లను మల్లు రవి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దీంతో నాగర్ కర్నూలు సీటుపైనే గంపెడాశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు చెక్ పడినట్లయింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఏకంగా సోనియాకే లేఖ రాశారు. నాగర్ కర్నూలులోనూ అత్యధికంగా మాదిగలు ఉన్నప్పటికీ వారిని కాదని 4 సార్లు ఓడిపోయిన మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి ఇవ్వడంపై అసంతృప్తిని వెలిబుచ్చారు. దీంతో డ్యామేజీని గ్రహించిన ఏఐసీసీ నేతలు సీఎం రేవంత్ వేరే అవకాశం కల్పిస్తామని సంపత్ను బుజ్జగించినట్లు సమాచారం. అటు పెద్దపల్లి సీటు విషయంలోనూ మాదిగల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలంటూ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాయకులు వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ గడ్డం వంశీ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది.
పార్టీకి ఎంత మొరపెట్టుకున్నా మరోసారి మాలలకే పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వడంపై మాదిగలంతా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు ఎంత నచ్చజెప్పినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ప్రజలు మాత్రం సంతృప్తి చెందడం లేదని టాక్. వారంతా హస్తం పార్టీ పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సామాజిక న్యాయం పాటించని కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి హస్తానికి మాదిగలు ఇచ్చే షాక్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.